వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తి, కళ, సంస్కృతి ఈ మూడు విలువలతో చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తెస్తున్న అద్భుత వేదిక మన ఈ బాలముకుందం కార్యక్రమం. శ్లోక పఠనం నుండి కళా వైభవం వరకు, సంప్రదాయ శోభ నుండి ఏకపాత్రాభినయం వరకు చిన్నారుల భక్తి, విజ్ఞానం, విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక యాత్ర మన ఈ బాలముకుందం కార్యక్రమం. మరెందుకు ఆలస్యం, ఉత్సాహవంతులైన చిన్నారులను వేదికపైకి ఆహ్వానించేద్దాం. కార్యక్రమ విశ్లేషకులుగా గురువులు, ఆధ్యాత్మికవేత్త, ధర్మగిరి వేద పాఠశాల ఋగ్వేద అధ్యాపకులు శ్రీ ఇంద్రగంటి సత్యకిషోర్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. ఈ శ్లోక పఠనంలో చిన్నారులు తమ మధుర స్వరంతో శ్లోకాలను పఠిస్తారు. అవి మన ఆత్మలను పవిత్రపరచడమే కాకుండా మనలో భక్తి చైతన్యాన్ని కూడా నింపుతుంది. శ్లోక పఠనంలో ముందుగా వస్తున్న చిన్నారి కృష్ణ శ్రేయశ్రీ ఆహ్వానిద్దాం. కృష్ణ శ్రేయశ్రీ శ్లోకాలు ఉదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాదరావ సంతకం వినాశి లోకరక్షకం అనాయకైకనాదకం వినాశితే బదైత్యకం అనాసుతో నాశకం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ లక్ష్మం. కరుణారసపూర్ణ సుధాబ్దే కామకోటి పీఠాధిపతే శరణే శరణం దేహితే చంద్రశేఖర గురుమూర్తే అక్షయానంద శిక్షతే దక్షిణాభిముఖ శివాకృతే రక్షమాం తపోనిధి చంద్రశేఖర గురుమూర్తే ఆదౌ రామ తపోవనాదిగమనం కృత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ శ్రావణ కుంభకర్ణహరణం ఏతత్ వాల్మీకి రామాయణం కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం చ వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కళ్యాణ్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. మాణిక్య వీణాముపరాలంటి మదార సమంజుల వాగ్రరాస మహేంద్ర నీలాగ్యుతి కోమలాంగి మాతంగ తండ్య మనసాస్పదామి చతుర్భుజ చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమలాస సోనే పుంజక్షు పాశాంక్షు పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతా మల్కతస్యామ మాతంగి మదసాలి కుర్యాట్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. जय मातंग तनय जय नीलोत्फलज्जुते जय संगीत रसे जय नीलायु कप्से जय चंदी सुधा समुद्रांतरुद्य मणिद्वीप संपूर्ण बिल्वाट मेवद्य कल्पद्रुमा कल्प कादंब कांताय वासप्से कृत्ति वासप्से सर्वलोकप्से सादर आरब्ध संगीत संभापल संदमालोल निबद्ध चोरी सरासप्सिके सानरप्तुतिके సేకరీభూత సూర్యకామదేవద్ద సుస్నిగ్ధ నీలాల కస్పేణ సంభావితే లోక సంభావితే కామలీలాదస్తని రత్తూరా పుష్ప సందోహ సందేహ పుల్లోచనే వాక్సురాచేచనే చారు గోలోచన పంకరేలి వలవాభిరామే సురమేరమే దౌల్య సద్వాలక మోక్తి కస్పేణి కచ్చంద్రిక మండలోద్భాస రావండే గండస్థల నస్త కస్తూరి నాభత్త రేఖ సముద్భూత సౌరభ్య సంభాంబన గీత సాంద్రీగానంద తంత్రీశ్వరే స్వస్వరే భాస్వరే వల్లకీవాదన తక్రియాలోల తాళీలలాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే కామలీల పుష్ప సందో సందేహ కుల్లోచన వాక్సాచన చారు గోలోచన పంకగైలి వలవాభి రామేశ్వర మేడమే ప్రాల్య సద్వాలుగా మోక్తి కస్కేనిక చంద్రిక మండలోద్భాసి రావండి గంటస్థల నస్త కస్తూరి నాభత్త రేఖ సముద్భూత సౌరభ్య సంభాంబన
గీత సాందీపవన్మంత తంతీశ్వరే సుస్వరే భాస్వరే. గురువుగారు, చిన్నారి కృష్ణ శ్రేయసి చక్కని శ్లోక పఠనం గావించింది. మరి దాని అర్థాన్ని కూడా మాకు సవివరంగా తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. చిన్నారి కృష్ణ శ్రేయసి చాలా చక్కగా తన వయసుకు తగినట్టుగా మనకి శ్లోకాలను వినిపించింది. భగవంతుడిని గురించి ఒక మాట చెబుతారు, మూర్ఖో వదతి విష్ణాడే విద్వాన్ వదతి విష్ణవే ఉభయోరంతరన్నాస్తి భావగ్రాహి జనార్దన అంటారు. అంటే బాగా చదువుకున్న పండితుడు విష్ణవే నమః అని చెప్తాడు, ఏమీ రానివాడు విష్ణాయ నమః అంటాడు. నిజానికి విష్ణాయ నమః అన్న పదం లేదు, అలా విష్ణాయ నమః అని చెప్పకూడదు, కానీ రాదు కాబట్టి విష్ణాయ నమః అంటాడు. అలా అనంత మాత్రాన మంచిగా చెప్పిన వాడికి ఒక విధంగా ఫలితం, చెడ్డగా చెప్పిన వాడికి ఒక విధంగా పలకడం అనేది భగవంతుడు చేయడు. ఇద్దరూ పలికిన దాంట్లో భావాన్ని చూస్తాడంతే. కొంతమంది విషయంలో భావాన్ని చూడాలి తప్ప పాండిత్యాన్ని చూడకూడదు. పసిపిల్లలు వాళ్ళకి తోచిన రీతిలో ఈ విధంగా చెప్పడం చాలా చాలా ఆనందం. కూచిభట్ల కృష్ణ శ్రేయసి చాలా చిన్న వయసులోనే పాప శ్యామల దండకాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అందులోనూ మొదట గణపతిని స్మరణం చేసింది ఆ చిన్నారి. నతాశు భాషు నాశకం నమామితం వినాయకం అంటే నమస్కరించేటువంటి వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా నివారణం చేసి అనుగ్రహించే గణపతికి నమస్కారం అని ఆ శ్లోకానికి అర్థం. మనిషి ఏ పని సాధించాలన్నా కూడా ఆటంకాలు చాలా ఉంటాయి. ఆ ఆటంకాల్లో మొట్టమొదటిది తొందరపాటు, ప్రమాదం, అలాగే ఆలస్యం, నిద్ర, కోపం, ఇలాంటి ఆటంకాలు చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి మన సంప్రదాయంలో ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పని ఆరంభించేటప్పుడు గణపతిని స్మరణం చేసుకోవడం మనకి ముఖ్యమైన అలవాటుగా ఉంటుంది. అలా ఎందుకు చేయాలి అంటే ఈ విఘ్నాలేవి రాకుండా ఉండడం కోసం. ముందు చెప్పిన పాపతాపాదులు, కోపం, ఆలస్యం ఇవన్నీ కలగకుండా ఉండడానికి, పుష్టిగా మనుష్యులు ఉండడం కోసం గణపతి ఆరాధనని మనకి చెప్పడం జరిగింది. అలాంటి గణపతి ఆరాధనతోనూ జ్ఞానప్రదమైన శ్యామల దండగాన్ని వినిపించడంతోనూ ఈరోజు చిన్నారి చక్కగా మన ముందు ప్రదర్శన చూపించింది. ఆ చిట్టి తల్లికి వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. మన పురాణాల్లోని పాత్రలు, మహానుభావుల జీవితం మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అటువంటి పాత్రలను ఆలంబనగా చేసుకొని తమ చక్కటి అభినయంతో ఈరోజు మన ముందుకు వస్తున్నారు చిన్నారులు. మరి ఏకపాత్రాభినయానికి ఇప్పుడు వస్తున్నటువంటి చిన్నారి వాణి శ్రీనవ్య ఝాన్సీ లక్ష్మిగా మన ముందుకు రాబోతోంది. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హర హర శంకర జయ జయ శంకర. నా పేరు నవ్య. నేను శ్రీ కంచికామకోటి పీఠ వారి సాంప్రదాయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. తల్లి పుణ్యధరిత్రి భారత జనయిత్రి, నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దౌర్బల్యమును గాంచి మిన్నకుంటివా, ఈ ఆంగ్లేయుల నిరంకుశాధినేతల దుష్ట కార్యములు చూచుచు ఊరకుంటివా, సర్వసంగ పరిత్యాగి అయిన దేశ భక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింస పాలు చేయిచుండగా చిత్తరవుని బొమ్మవలే కిమ్మనుకుంటివా, రాజ్యకాంక్షతో రాజకీయ కురుక్తులతో స్వార్థ చింతనతో అన్యం పుణ్యం ఎరుగని స్వతంత్ర స్వరాజ్య సంస్థానమునులను కబలించుచుండగా కన్నెత్తి గాంచకుంటివే, సమస్త ధర్మ ప్రతిష్ఠితవే పవిత్ర చరిత్రవే తుకారాం పురందరదాసాది భక్తజన సంతాన మాతృకవే, 1000 ఏళ్ల ఈ గీతా సందేశమును అందజేసిన శ్రీకృష్ణ భగవానునికి దేవతామూర్తివే. తల్లి భరతావని, నీ ప్రభావంచే నన్ను కర్తవ్యపరాయణి రాలిగా గావింతుము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓరి దుష్టుడా రోజస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిపై పడ్డ ప్రతి పసిబిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై ప్రతి వీరుని రక్తపు బొట్టు ప్రళయ రుద్రాన్ని సృష్టిస్తుందిరా. అప్పుడు మీ ఆంగ్లేయులు మసి అయిపోదురును, మసి నుసి అయిపోదురును. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః, నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః అనే గీతా సూక్తిని అమరవాణిగా ప్రతిధ్వనించుగాక. స్వరాజ్యం నా జన్మ హక్కు అని మంత్రం జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును.
బిడ్డ దామోదర, ఈ మార్వాడ రాజ్య వంశీల కీర్తి చంద్రికలు విశ్వవ్యాప్తిగా గావింపుము. జనులారా, సోదరులారా, నా బిడ్డను కాపాడు భారం మీదే. అయ్యో, మమకారంతో నా కర్తవ్యం విస్మరించుచున్నదే. భారత స్వతంత్ర కాంక్ష ఊపిరిగాంచిన ఈ ఝాన్సీ లక్ష్మీబాయి మనసులో మమకారమునకు తావు వలదు. వీరులారా, భరత శూరులారా, విజృంభించండి. విజయమో వీర స్వర్గమో అనుభవిందురుగాక. నేటి యుద్ధాల విజయము భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రథమ పుటగా నిలుచుగాక. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. గురువుగారు, వాణి శ్రీనవ్య ఝాన్సీ లక్ష్మిగా చక్కటి హావభావాన్ని పలికించింది. మరి ఝాన్సీ లక్ష్మి గారి గురించి కొన్ని మంచి విషయాల్ని చిన్నారులకు తెలియచేయండి. ఈ పాప ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనకి ఏకపాత్రాభినయంలో నటించి చూపించింది. కానీ వాస్తవానికి ఇది ఒక వేదిక మీద నటించిన విధానంలోనూ లేకపోతే ఆ దృష్టితోనూ నేను చూడడం లేదు. ఒకసారి ఆ పాప చెప్తుంటే మన దేశ చరిత్ర అంతా ఒకసారి అలా కళ్ళ ముందు కదిలింది. మెకాలే అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళందరూ వాళ్ళ జాతిలో చాణక్యుడిగా భావన చేస్తారు. మనకి చాణక్యుడు ఎలాగో వాళ్ళకి మెకాలే అలాగా. వాస్తవానికి అతడు తనేమి సాధించలేదని ఆత్మహత్య చేసుకోబోతాడు. అలా ఆత్మహత్య చేసుకుంటూ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క ఆలోచన చేస్తాడు. నేను చనిపోవడానికి కావలసిన ఈ ధైర్యం ఏదైనా సాధించడానికి ఉంటే బాగుంటుంది కదా అనుకుని ఆ కోపాన్ని ఆ ప్రయత్నాన్ని అంతా భారతీయుల్ని నాశనం చేయడానికి చూపించాడు అతను. అది మన కర్మ. చరిత్రలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హిట్లర్ చిన్నప్పుడే చచ్చిపోయేవాడు. అట్లాంటి వాడిని ఒకటి కాపాడడం వల్ల దేశం నాశనం అయింది. అలాగా మెకాలే కూడా ఆ బ్రతుకు వల్ల మన దేశం నాశనమైంది. ఆయన చేసిన ఆలోచన ఏంటంటే దుష్టమైన ఆలోచన. ముందు భారతీయులందరూ కలిసికట్టుగా ఉంటున్నారు. ఇంత వర్ణాశ్రమ వ్యవస్థ చక్కగా ఉన్నా కూడా పరస్పర సహకార భావంతో ఉంటున్నారు. దీనికంతా మూలాలు ఏంటి అని ఆలోచించి ఇవన్నీ వీళ్ళ విద్యా విధానాల వల్ల వస్తున్నాయని బాగా పరిగణనలోకి తీసుకుని, పైగా విద్యా వ్యవస్థకి అలాగే సామాన్యులకి అత్యంత అంతరాయాన్ని కలగజేశాడు. ఆ సమయంలో అతను చేసిన రాజకీయాలు ఎత్తుగళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎవరైతే ఆంగ్లమైన చదువులు నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి నిధులు ఎక్కువగా ఇవ్వడం, మన సంప్రదాయమైన విద్యలు నేర్చుకునే వాళ్ళకి నిధులు లేకుండా చేయడం, ఎవరైనా రాజులు కనుక చక్కగా సహకరిస్తే వాళ్ళ మీద రాజకీయపు దుమారాన్ని లేపి అలాంటి వాళ్ళని సంహారం చేయడం, ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు మనం చరిత్రలో ఎదుర్కొన్నాం. అలాంటి సందర్భాల్లోనే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె యొక్క ప్రతాపంతో చాలా కష్టపడి మనకి సామ్రాజ్యాన్ని తీసుకురావడం కోసం ఆత్మాభిమానంతో పోరాడినటువంటి వీరవనిత ఆమె. అటువంటి పాత్రలో చిన్నారి చాలా చక్కగా నటించి మనకి చూపించింది. అందుకు ధన్యవాదాలు, స్వామి యొక్క ఆశీస్సులు. కార్యక్రమంలో 3వ అంశం కళావైభవం. భక్తి అనేది శబ్దంలో సంగీతంగా, కదలికలో నృత్యంగా, వర్ణాలలో చిత్రలేఖనంగా, స్వరాలలో వాద్యంగా వ్యక్తమవుతుంది. ఈరోజు మన చిన్నారులు వారి మధుర స్వరంలో, హావభావాల్లో, రంగులలో, రాగాలలో భక్తిని నింపుకొని మన ముందుకు విచ్చేయనున్నారు. కళావైభవంలో ఇప్పుడు రాబోతున్న చిన్నారి కాత్యాయని ఇట్టి ముద్దులాడ అన్నమాచార్యులు వారి సంకీర్తనతో మన ముందుకు విచ్చేయనుంది. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హర హర శంకర, జయ జయ శంకర. నా పేరు కాత్యాయని. శ్రీ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పాడబోయేది అన్నమాచార్యులు కీర్తన. రాగం ఆనంద భైరవి రాగం, తాళం ఆది తాళం. ఇట్టి ముద్దులాడే పాలుడేడవాడోవాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే పాలుడేడవాడోవాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. స స స స స స స మ గరి స ప ప ప ప ప ప ప స ని ద ప స స స స స స స మ గరి స ప ప ప ప ప ప ప స ని ద ప ప స ని ద ప మా గరి స స గరి గ ముచ్చువలే వచ్చి
తెచ్చి తన బుంగ మురుగులా చేయి తచ్చడి పెరుగులో నదగాబెట్టి నొచ్చనని చేయి తీసి నోర నల్ల జొల్లకార పచ్చలివా ప్రోభువాని నూరడించరే నొచ్చనని చేయి తీసి నోర నల్ల జొల్లకార పచ్చలివా ప్రోభువాని నూరడించరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే స స స స స స స మగరి స ప ప ప ప ప ప ప స ని ద ప స స స స స స స మగరి స ప ప ప ప ప ప ప స ని ద ప ప స ని ద ప మగరి స స గరి గం గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన క్షేమపు కడియాల చేయి పెట్టి సాప మగరి సా గరిని సాప మగరి సా కామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన క్షేమపు కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార ప్రేమనువా ప్రోభువాని వెట్టు వెట్టరే చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార ప్రేమనువా ప్రోభువాని వెట్టు వెట్టరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే స స స స స స స మగరి స ప ప ప ప ప ప ప స ని ద ప స స స స స స స మగరి స ప ప ప ప ప ప ప స ని ద ప ప స ని ద ప మగరి స సాగరి గమ ఎప్పుడు వచ్చను మా ఇల్లు చొచ్చి పెట్టలోన చెప్పరాని బుంగరాల చేయి పెట్టి సాప మగరి సాగరిని సాప మగరి సా ఎప్పుడు వచ్చనో మా ఇల్లు పెట్టలోన చెప్పరాని బుంగరాల చేయి పెట్టి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు కాద తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు కాద తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే ఇట్టి బుద్ధులాడే బాలుడేడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఇట్టి ఆడే బాలుడేడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ధన్యవాదాలు. గురువుగారు, చిన్నారి కాత్యాయని అన్నమాచార్యుల వారి సంకీర్తన ఇట్టి ముద్దులాడ చాలా చక్కగా ఆలపించింది. మరి ఆ సంకీర్తన గురించి, వాటి అర్థాన్ని గురించి కూడా తెలియచేయండి. ఇట్టి ముద్దులాడువాడు ఏడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే అంటూ అన్నమాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఈ కీర్తన రచించడం జరిగింది. ఇందులో ఆయన గోపాలకులంలో చేసినటువంటి వెన్న దొంగతనం చేయడం ఇలాంటి లీలలన్నీ కూడా వర్ణించడం జరిగింది. మనకి మహర్షులు ఒకసారి పెద్దవాళ్ళని ప్రశ్న చేశారు. మహర్షులే ప్రశ్న వేసుకుని వాళ్ళే జవాబు చెప్పారు. అయ్యా, పరమాత్ముడికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమిటి? ఆయన అనుకుంటే ఇవన్నీ దొరకవా? లేకపోతే ఇలా చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే, భక్తులు ఆయన లీలలని తలుచుకోవడం కోసం ఆయనంటూ ఒక
చారిత్రక పురుషుడిగా నిలవవలసి ఉన్నది. చారిత్రక పురుషుడు అని అనడం మనకు అర్థం కావడం కోసం ఆ మాట మాట్లాడుతున్నాను. రాముడిగా కృష్ణుడిగా ఆయన ఎన్నో లీలలు చేస్తే వాటన్నిటినీ యుగాల పాటు భక్తులు స్మరణం చేసుకోవడం వల్ల తరిస్తారు. అందుకోసం వాళ్ళ పరమాత్ముడు కృష్ణుడిగా అనేకమైన లీలలను మనకి ప్రదర్శన చేశారు. ఆ లీలా ప్రదర్శనం అంతా కూడా అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో రచించి మనకు అందిస్తే ఆ కీర్తనని మన ముందు ఇప్పుడు చిన్నారి కాత్యాయిని చాలా చక్కగా ఆలపించింది. పాపకి ఆశీస్సులు. అలాగే అన్నమాచార్యుల వారు ఏ దేవతని స్తుతి చేసినప్పటికీ చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దాన్ని పరిపూర్ణంగా గావిస్తారు. ఉదాహరణకి నరసింహస్వామి గురించి కీర్తన చేశారంటే వెంకట నారసింహ అంటారు. ఆయనకి ఏ దేవతని స్మరించినా అదంతా వెంకటేశ్వర స్వాములనే చూస్తారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతోటి నాకు కలిగే వెంకటేశ్వర మంత్రము. అట్లాగే కృష్ణుడు కూడా వెంకటేశ్వర స్వామిగానే చిట్ట చివరికి ఆయన ఈ కీర్తనలో భావన చేశారు. ఇట్లాంటి కీర్తన మన ముందు చక్కగా ప్రదర్శించింది. తల్లికి చిట్టి తల్లికి వెంకటేశ్వర స్వామి దీవెనలు సతతం ఉండాలి గాక. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను ప్రతిబింబింపజేసేవి మన సంప్రదాయ వస్త్రధారణ. మరి అటువంటి సంప్రదాయ వస్త్రధారణలో ఈరోజు మన ముందుకు రాబోతున్న చిన్నారి శ్రీరక్ష కేరళ కట్టు సంప్రదాయంలో మన ముందుకు విచ్చేస్తోంది. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హర హర శంకర జయ జయ శంకర. నా పేరు శ్రీరక్ష. నేను శ్రీ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కేరళ కట్టు గురించి చెప్పబోతున్నాను. కేరళ అనగానే గుర్తుకొచ్చేదే ఓనం పండుగ మరియు చీరకట్టు. కేరళలోని మహిళలు ఎక్కువగా తెలుపు మరియు గోల్డ్ చీరని వేసుకుంటారు. ఎప్పుడైనా ఎందుకు వాళ్ళు ఆ రంగు చీరని వేసుకుంటారని ఆలోచించారా? అయితే అదే రంగుని ఎందుకు ఉపయోగించారని అనిపించిందా? సిల్క్ లేదా కాటన్తో తయారు చేసినటువంటి తెలుపు మరియు బంగారు కాంబినేషన్తో కేరళ మహిళలు అందంగా తయారవుతారు. నిజంగా ఆ చీర కడితే ఏ మహిళ అయినా రాయల్గా కనిపిస్తారు. చూడటానికి ఓ అందమైన రాణిలా కనిపిస్తారు. కేరళలోని వేసుకునే తెలుపు గోల్డ్ చీర వాళ్ళ యొక్క సాంప్రదాయానికి గుర్తు. పూర్వకాలంలో బౌద్ధులు దీనిని మందం మెరియత్తం అని అనేవారు. మందం అంటే చీరలో కింది భాగం, మెరియత్తం అంటే చీరలో పైన వేసుకునే భాగం. అలాగే బౌద్ధులు జైన్ లిటరేచర్లో తాత్విక అని రాశారు. ఇక ఇవే రంగులని ప్రత్యేకంగా ఎందుకు వాడతారనేది చూసినట్లయితే కేరళలో వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తూ ఉంటే లైట్ కలర్ దుస్తులు వేసుకోవడం మంచిది. ముదురు రంగు వేసుకోవడం వల్ల ఎండా వేడి పట్టేస్తుంది. అందుకనే తెలుపు రంగుని వాడుతారు. తెలుపు మరియు బంగారు కలిసి ఉంటే చాలా మంచిది, శుభప్రదం. కేరళలోని ఓనం పండుగ జరిగినప్పుడు తప్పకుండా అమ్మాయిలు ఈ చీరని కట్టుకొని అందంగా ముస్తాబవుతారు. పైగా సరస్వతి దేవికి ఇష్టమైన రంగు తెలుపు. అందుకనే తెలుపు రంగుని వాడడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది అనే నమ్మకం. మనము కూడా వారంలో ఒక్కసారి అయినా ఈ చీరని వేసుకోవాలనేది నా ఆశయం. ధన్యవాదములు. హరహర శంకర జయ జయ శంకర. గురుగారు, శ్రీరక్ష కేరళ కట్టు సంప్రదాయంలో మన ముందుకు వచ్చింది. మరి కేరళ కట్టు సంప్రదాయం గురించి కూడా మీరు సవివరంగా తెలియచేయండి. శ్రీరక్ష ఇంతవరకు మనకి కేరళ సంప్రదాయ చీరకట్టు గురించి వివరణ చేసింది. దీని గురించి ప్రాచీనమైనటువంటి ఒక కథ ఉన్నది. అంటే కేరళ రాష్ట్రం అనేది ఎలా ఏర్పడింది అని చెప్పడానికి పరశురాముడు దుష్టక్షత్రియ సంహారం మొత్తం గావించి ఆ తర్వాత తాను సంపాదించిన భూమినంతా కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. ఆ సందర్భంలో కశ్యప ప్రజాపతి, నాకు భూమి మొత్తాన్ని దానం చేసావు కదా నాయన, కనుక నువ్వు నా భూమి మీద నిలవడానికి లేదు, వెళ్ళిపో అన్నట్ట. అలా అన్నప్పుడు పరశురాముడు మళ్ళీ ఆలోచన చేసి సముద్రుణ్ణి అడిగి సముద్రాన్ని కొంత వెనక్కి జరిపి ఆ ప్రదేశంలో ఈ కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. అందుకే అక్కడ సంప్రదాయాలన్నీ మన వైపు ఒకలా ఉంటే కేరళలో ఒకలా ఉంటాయి. ఉదాహరణకి బ్రాహ్మణులు వెనకాల శిఖ పెట్టుకుంటారు, కానీ కేరళ వైపు ముందు శిఖ ధరిస్తారు. ఆ విధంగా పరశురాముడు ఏర్పాటు చేసినటువంటి అలవాట్ల చేత అక్కడ కొన్ని సంస్కృతులన్నీ కూడా భిన్నంగా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే పాప చెప్తూ ఒక మాట అంది, బౌద్ధులు ఈ చీరను ఒక పేరుతో పిలుస్తారు, జైనులు ఈ విధంగా అంటారు అని. మన సంస్కృతి మీద
ఇతరులు దండెత్తిన ప్రతిసారి వాళ్ళకు గుణపాఠాన్ని నేర్చుకోవడం, అలాగే మన నుంచి పారమార్థికతను కూడా నేర్చుకోవడం జరిగింది. అదే విచిత్రం. ఎవడైనా దండెత్తినప్పుడు మన రక్తాన్ని పీల్చినప్పటికీ కూడా మన నుంచి వాళ్ళు ఏదో ఒక ఉపకారాన్ని పొందుతూ ఇక్కడి నుంచి వెళ్ళారు. అందులో ఎవరైనా సరే ఇందుకు మినహాయింపేం కాదు. అలాగే బౌద్ధులు, జైనులు ఒక ఆధ్యాత్మికపరమైన దాడి చేసి కూడా మన నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నారు. ఇలా అనేకమైన సంస్కృత మేళవింపుతో మనకు వచ్చినటువంటిదే ఈ కేరళ చీరకట్ట అనేది. దీని గురించి చాలా చక్కగా వివరించింది. ఆ తల్లికి స్వామి ఆశీస్సులు. నమస్కారం. గురువుగారు, మరి చిన్నారులను ఉద్దేశించి ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి మాటను తెలియచేయండి. ఈరోజు మంచి మాటలో కాలం యొక్క విలువని గురించి తెలుసుకుంటాం. మనిషికి ఏ పని సాధించడానికైనా సరైనటువంటి కాలంలో సాధిస్తే ఒక గొప్ప గుర్తింపు అనేది ఉంటుంది. కనుక కాలం చాలా గొప్పది అని మనకి పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ అంటే 50 సంవత్సరాలు నిద్రలోనే గతించిపోతుంది. ఆ తర్వాత మిగిలిన 25 ఏళ్ళు బాల్యం, వృద్ధాప్యం. మిగిలిన 25 ఏళ్లలో ఏం సాధిస్తాం? చదువుకోవడమా, లేకపోతే సంపాదించడమా, భార్య పిల్లలతో గడపడమా? అంతే కదా. గట్టిగా పరిశీలిస్తే 100 ఏళ్లలో మనం భగవంతుడి గురించి కేటాయించే సమయం కూడా ఉండదు. అందువల్ల ఉన్న కాలాన్నే సద్వినియోగపరుచుకుంటూ నిద్రాదుల్ని, ఆటల్ని మొదలైన వాటిని కాసింత తగ్గించుకుంటూ విలువైనటువంటి పనుల కోసం పిల్లలందరూ కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించుకోవాలి. అదేవిధంగా పిల్లలకి పెద్దలు కూడా అలాగే మార్గదర్శకం చేయాలి అని ఈనాటి భాగంలో ఒక మంచి మాటగా తెలుసుకుంటున్నాం. నమస్కారం. వీక్షించారు కదండి మన చిన్నారుల ప్రతిభ పాఠవాలను. ఇలా ప్రతి భాగంలోనూ భక్తి, కళ, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్తుంది మన బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది చిన్నారులతో మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.